So many trials been done, sir. Nothing been concluded. Maybe the success of the family. షేర్ ఖాన్ కొట్టాల నివాసితులకి ముఖ్యంగా ఈరోజు ఇక్కడ మనకు జాయింట్ కలెక్టర్ గారు రావడం జరిగింది. వారి సమక్షంలోనే ప్రజెంట్గా మన ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి గారి ఆధ్వర్యంలో కలెక్టర్ సార్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి ఈరోజు మెమోరాండం ఇవ్వడం జరిగింది. గత 70 సంవత్సరాల నుండి, అంటే కోర్టులోనే ఇది ఇష్యూ జరిగి 70 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది. ఆదోని నడిబొడ్డున ఉన్నటువంటి షేర్ ఖాన్ కొట్టాలు అనేటువంటి ఒక ప్రాంతం గత 80 సంవత్సరాలుగా ఖాళీ జాగాలో కొట్టాలేసుకొని గుడిసెలు వేసుకొని వాళ్ళ జీవనాన్ని మొదలుపెట్టారు. 2-3 తరాలుగా అక్కడే ఉంటున్నారు. వాళ్లకు శాశ్వతంగా ఆ స్థలాన్ని పట్టాల రూపంలో ఇస్తామని పలుసార్లు ప్రభుత్వాలు చెప్పినప్పటికీ కూడా ఆ పని పూర్తి కాలేదు. ఎన్నోసార్లు ఆ షేర్ కొట్టాల మీద కూడా ఎంతో ప్రచారం ఉంది. మొదట అది లింగాయతులకు సంబంధించిన భార్యాభర్తలు పేదవాళ్లకు ఇళ్ళు ఇస్తామని చెప్పి ఎవరి చేతిలోనో పెడితే దాన్ని షేర్ ఖాన్ అనే కుటుంబానికి వస్తే వాళ్ళు దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకుని వాళ్ళ పేర్ల మీద ఉన్నాయని, వాళ్ళు ఇప్పటికి కూడా ప్రభుత్వంతో సహకరించకుండా పేదల పట్టాలని ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారనే రకరకాల వదంతులు మనకు ఊర్లో ప్రచారంలో ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ఈరోజు జాయింట్ కలెక్టర్ గారు ఆదోనిలో ఉన్న సందర్భంలో ఆయన జాయింట్ కలెక్టరు, రెవెన్యూ ఆఫీసరు, అదే సందర్భంలో మున్సిపాలిటీకి సంబంధించిన స్పెషల్ ఆఫీసర్ కూడా. అందువల్ల ఈ పేదవాళ్ళందరినీ తీసుకుని వాళ్ళ కష్టాలు ఎక్స్ప్లెయిన్ చేశాం. దాని పరిష్కార దిశగా అడుగులు వేయడానికి ప్రయత్నం చేస్తాం. ఈ సందర్భంలో పేదవాళ్ళంతా చెప్తా ఉన్నారు, సీసీ కెమెరాలు పెట్టి ఆ కొట్టాల మధ్యలో ఎవరు వస్తున్నారు పోతున్నారు అని చూస్తా, మధ్యలో ఎవరన్నా కొత్త వాళ్ళు వస్తే బెదిరిస్తున్నారు అని చెప్తున్నారు. అలా చేస్తే ఊరుకోము, వెంటనే మున్సిపల్ అధికారులు పోయి ఆ కెమెరాలన్నీ కూడా తీసేస్తారు. రెండవది, మేము షేర్ ఖాన్ కుటుంబానికి చెందిన వాళ్ళమని కొంతమంది అమాయకులు, చదువు లేని పేదవాళ్ళ దగ్గరికి వెళ్ళి అగ్రిమెంట్లు చేయిస్తున్నారు, పేపర్ల మీద సంతకాలు పెట్టించుకుంటున్నారు అనే ఆ విషయాన్ని కూడా వీళ్ళు చెప్తా ఉన్నారు. అలాంటివి ఎవరు చెయ్యొద్దనే కోరుకుంటా ఉన్నారు. వాళ్లకు పేపర్ల మీద సంతకం పెట్టించుకునే అధికారం లేదు. పేదవాళ్ళు ఎవరు కూడా అలా ఎవరన్నా పేపర్లు తెచ్చి మీకు అమాయకంగా పట్టాలు ఇస్తాం, మీ సంతకాలు పెట్టండి అంటే చదువుకోకుండా అలా సంతకాలు పెట్టద్దు అని పేదవాళ్ళందరికీ చెప్తా ఉన్నాను. మూడవది, ఎవరైనా సరే పేదవాళ్ళని ఇబ్బంది పెట్టే విధంగా, ఆ షేర్ ఖాన్ కొట్టాల్లో ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టే విధంగా రౌడీయిజం, గుండాయిజం చేస్తే ఊరుకునేది లేదు అని వాళ్ళని హెచ్చరిస్తా ఉన్నారు. వీలైనంత తొందరగా అధికారులను ముందు పెట్టి ఈ షేర్ కొట్టాలకు సంబంధించినటువంటి పట్టాల సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాను.